Italia. హలో అండి, మనాలి ట్రిప్లో ఈరోజు 4th డే. ఈ 3 డేస్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసాం. ఇంకా డే 4 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి. నాకైతే ఇవన్నీ తినేటప్పుడు ఎప్పుడురా మన ఇంటికి వెళ్ళి మన ఫుడ్ తింటామన్న ఫీలింగ్ వస్తుంది. ఇక మెయిన్గా మనాలిలో చేసే అడ్వెంచర్స్కి కులు వెళ్ళాలి. ఇలా వెళ్ళడానికి మా వెహికల్ అయితే వచ్చేసింది. మేమున్న ప్లేస్ నుంచి కులు అరౌండ్ 58 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వెయిట్ అండ్ సీ. ముందుగా మేము పారాగ్లైడింగ్కి అయితే వచ్చేసాము. నాకు మా సిస్క్ అయితే 7,000 అయితే చెప్పారు. ఇలా మనీ పే చేసేసాక ఒక 12 km ఒక కొండ మీదకి తీసుకుని వెళ్తారు. మా డాడీ మమ్మీ అయితే చాలా భయపడి ఈ అడ్వెంచర్స్కి అయితే చేయడానికి రాలేదు. ముందుగా అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి సేఫ్టీ లాక్స్ని అయితే పర్ఫెక్ట్గా పెడతారు. నాకైతే చాలా చాలా భయం వేసేసింది. ఇంక నువ్వంటే నాకు ఇష్టం మూవీలో బ్రహ్మానందం గారి పొజిషన్ అయితే నాది. కానీ చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇలాంటి ప్లేస్కి రాలేము కాబట్టి ధైర్యం అయితే నేను చేసేసాను. స్టార్టింగ్ అలాగే ల్యాండింగ్ టైంలో మాత్రమే భయం వేసింది. కానీ మనం ఒక సెట్ అయిన హైట్ ఒక 7,000 ఫీట్కి వెళ్ళిన తర్వాత భయమే వేయలేదు. అలా పైనుంచి చాలా బాగుంది మనాలి అయితే. మీరైతే అస్సలు మిస్ కావద్దు. కానీ మీరు వెళ్తే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంకా సేఫ్టీ లాక్స్కి పైకి వెళ్ళాక ఏమన్నా అయితే గోవిందా గోవిందా అనుకోవాలి. ఒక 10 minutes అలా గాలిలో ఉన్నాం. ఇలా వీళ్ళకి ల్యాండింగ్కి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మనం రిసీవ్ చేసుకున్న ప్లేస్లోనే డ్రాప్ చేసేస్తారు. ఇంకా అక్కడ పారాగ్లైడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ వచ్చేసి రివర్ రాఫ్టింగ్ అనుకున్నాం. మా ముందైతే చాలామంది ట్రై చేస్తున్నారు. చూడడానికి వాళ్ళని చూస్తుంటే మాకు భయం వేసింది. కానీ ఏదోలాగా అయితే చేసేద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. రివర్ రాఫ్టింగ్కి 7 kilometersకి 4 members-కి 6,000 అయితే తీసుకున్నారు. ముందుగా అయితే సేఫ్టీగా లైవ్ జాకెట్స్ అయితే ఇస్తున్నారు. ఏం జరగకుండా మనం ఏదన్నా జరిగినా సరే వాటర్లో ఫ్లోట్ అవ్వడానికి. మ్యాక్సిమం ఏం ఇన్సిడెంట్స్ అయితే జరగవు, ఎందుకంటే బోట్ నడిపించే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ వీళ్ళందరూ ఫుల్ ట్రైన్ పర్సన్స్ అనమాట. మనకి రైడ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి కొన్ని గైడ్ లైన్స్ అయితే చెప్తారు. ఆ గైడ్ లైన్స్ని అయితే మనం ఫాలో అయిపోతే మన రైడ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసేసామో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో ఇప్పటి వరకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఫుల్గా ఆకలి వేస్తుందని చెప్పేసి రివర్ వ్యూతో ఉన్న ప్లేస్కి అయితే రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే చెప్పాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. సింగిల్ బిర్యానీ వచ్చేసి 350 రూపీస్ చెప్పారు. క్వాంటిటీ అయితే తక్కువే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ఇక్కడ ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బుద్ధిస్ట్ మిషనరీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ బుద్ధిజంలోకి మారాలనుకున్న వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తారంట. చాలామంది ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు వీళ్ళకి. మనం లోపలికి వెళ్ళి బుద్ధిజం వాళ్ళు యూజ్ చేసే మెడిటేషన్ మ్యాట్స్ అండ్ వీళ్ళు యూజ్ చేసే ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం చూడవచ్చు. అందరినీ అలౌ చేస్తున్నారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏమీ టచ్ చేయకూడదు. ఒకసారి ఈ ప్లేస్ని అంతా చూపిస్తాను, చూసేయండి.
ఇలా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ వెళ్ళాక రైసన్ అని చెప్పి ఒక వాటర్ ఫాల్ ఉంది. కానీ ఇది నేను చూపిస్తున్నది ఎంట్రీలో ఉండే చిన్న వాటర్ ఫాల్. పైకి ఎక్కితే చాలా పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. వెదర్ వల్ల పైకి ఎక్కడం చాలా డేంజరస్ అని అన్నారని చెప్పి మేమైతే వెళ్ళలేదు. చూడడానికి ఇది మన రంపచోడవరంలో చిన్న వాటర్ ఫాల్‌లా ఉంది కానీ వాటర్ అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి. ఇదేనండి ఈ రోజుకి మేము ఎంజాయ్ చేసింది. రేపు మేము వెళ్ళే ప్లేస్‌లో ఏంటంటే ఇంత చల్లగా ఉన్న ప్లేస్‌లో కూడా న్యాచురల్‌గా వేడి నీళ్ళు అయితే వస్తాయంట. అదే వేడి నీళ్ళలో ప్రసాదం వండి భక్తులకి పెడతారంట. అంత హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటని చెప్పి రేపు మేము చూడడానికైతే వెళ్తున్నాం. అసలు ఇలా ఎలా అని చెప్పి మీకు తెలుసుకోవాలనుకుంటే నేను పెట్టే వీడియోస్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్లేస్ కనుక మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లు మీ వరలక్ష్మి.